వాల్టేర్ అనేటువంటి ఒక వ్యక్తి భూమి మీద బైబిల్ అన్ని తిరిగి కొంటాను, ఒకవేళ అమ్మకపోతే ₹1,00,000 ఇచ్చి బైబిల్ తిరిగి కొంటాను. అతను అన్నాడు, తనకున్న డబ్బుతో ధనంతో ప్రజల మీదకి ఇసిరి ఎవరింట్లో బైబిల్ తీసుకురండి, నేను కొంటానని చెప్పి అన్ని బైబిల్ తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి బైబిల్ తిరిగి రెట్టింపు రేటుకి అమౌంట్ కట్టి బైబిల్స్ అన్ని కొని వాటిని తగలబెడతాను, భూమి మీద బైబిల్ లేకుండా చేస్తాను అని శపథం చేశాడు. చాలా గొప్పదనం. ఎందుకని ఈయన ఇలా అన్నాడంటే, పాపం చేయొద్దు, దొంగిలించవద్దు, అన్యాయం చేయొద్దు, మంచిగా బతకాలి, వ్యభిచారం చేయొద్దు అంటుంది బైబిల్. వీడికి అర్థం వచ్చింది, ఎవరు వాక్యం అర్థం వచ్చింది. మోహపు చూపు చూడొద్దు, పక్కవాడి భార్యను ఆశించొద్దు అని రాసింది. వివాహం అయ్యేంత వరకు నీటిగా బతకండి, వివాహం అయిన తర్వాత వివాహం చేసుకునే వ్యక్తులతోనే జీవించండి, పొరపాటున ఒకవేళ విడిపోయినట్లయితే దేవుడు మీ జీవితాన్ని కట్టాలి అని ప్రార్థన చేసుకోండి, అనాథలను ఇబ్బంది పెట్టద్దు, విధవరాండ్రకు అన్యాయం చేయొద్దని బైబిల్ చెప్తుంది. అమ్మకి నాన్నకి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడితే నువ్వు తప్పు చేసావంటున్నారు. అరే, తల్లిదండ్రులను దూషించకూడదని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. పొరుగు వానిది ఏది ఆశించొద్దని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. పొరుగు వానికి మేలు చేయగానే కీడు చేయొద్దని చెప్తుంది. ఇతనికి ప్రతిసారి బైబిల్ అడ్డం వచ్చింది కనుక ఇతను ఏమనుకున్నాడంటే, నా డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో బైబిల్ అన్ని కొని తిరిగి తగలబెట్టేస్తాను. బైబిల్ అన్ని తగలబెట్టేస్తే వ్యభిచారం చేయొద్దని అనేవాడు ఉండడు, తిరగొద్దని అనేవాడు ఉండడు, పొరుగు వాని భార్య మీద చేయొద్దయ్యా అని చెప్పేవాడు ఉండడు, పొరుగు వాని డబ్బు ఎందుకు అన్యాయంగా తీసుకుందాం అని అడిగేవాడు. కాబట్టి ప్రపంచం అంతా హ్యాపీగా ఎవరేం చేయాలంటే చేసుకోవచ్చు. కాబట్టి ఈ బైబిల్ మనకు అడ్డు రాకుండా ఉండాలంటే, ఎవరికి ఈ బైబిల్ తెలియకుండా ఉండాలనుకున్నాడు అని ఉన్నమాట నెరవేర్చడానికి రెడీ అయ్యాడు. రంగంలో దిగాడు. కానీ ఏమైంది తెలుసా, కొద్ది రోజులకే పొందులో నుండి ప్రాణం పోయింది, శవం అయిపోయాడు, సమాధి చేశారు. ఆయన ఇల్లు వేలం వేయాల్సి వచ్చింది. వేలం వేస్తే ఎవరు కొన్నారు తెలుసా? బైబిల్ నిల్వ చేయడానికి ఈ భవనం బాగా పనికొస్తుందని ఆ భవనాన్ని కొనడానికి వెళ్ళారు. వెళ్ళి లాస్ట్ కి వీళ్ళు కొన్నారు. ఏ ఇంట్లో ఉండి ఆయన శపథం చేశాడో బైబిల్ లేకుండా చేస్తానని, ఆ ఇంటి నిండా బైబిల్ స్టోరేజ్ గా మారిపోయింది. ఏ ఇంట్లో నిలబడి అతను శపథం చేశాడు ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తానని, అదే ఇంట్లో బైబిల్ స్టోర్ హౌస్ గా దేవుడు మార్చి పడేశాడు. అంటే ఎవరితో అన్న పెట్టుకోగాని బైబిల్ తో మాత్రం పెట్టుకోవద్దు. దీన్ని కాల్చావా, ఇది నిన్ను కాల్చడం స్టార్ట్ చేస్తుంది. ఏం కాల్చుదంటే, నీలో పాపాన్ని కాల్చి నీ జీవితం మారేదాకా నువ్వు మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ నీవు ఆ విధంగా మారకపోతే మరి పాతాళ అగ్నిగుండంలో కాలబడతాం. కనుక బ్రతికుండగానే దేవుని వాక్యం మన గుండెలను రగిలించి మన జీవితాలను మార్చును గాక. ఆమేన్.